చూడు మెత్త మెత్త. బిర్యానీ ఇది హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే అండ్ వెనస్డే 2 days తీసుకున్న వ్లాగ్ అండి. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. టెడీ బర్త్డే వచ్చేసి April 1st అండి, అంటే వెనస్డే రోజు వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని ఇన్వైట్ చేసింది. బర్త్డే వ్లాగ్ అనగానే కంప్లీట్గా ఏమి వీడియో షూట్ చేయలేదులేండి. రొటీన్గా నేను వర్క్స్ ఏం చేసుకుంటాను ఏంటి అనేది వీడియో తీసుకున్నాను. లాస్ట్లో కొంచెం క్లిప్ యాడ్ చేశాను అంతే. గులాబ్ జామున్స్ వెనస్డే రోజు చేస్తే మార్నింగ్ స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ టీచర్కి కానీ అలా పంపించడానికి అవ్వదని చెప్పి ముందు రోజు నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. గులాబ్ జామున్ పిండిని నేను గోరువెచ్చని మిల్క్తో కలుపుతానండి. సో దట్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీకు రెసిపీ కావాలి అంటే చెప్పండి, షూర్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. రోజు కంటే కొంచెం డిఫరెంట్గా స్పెషల్ ఉండాలి కదా. పిల్లల బర్త్డేస్ అంటే కొన్ని స్పెషల్ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాం కదా. పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి చేశాను వన్ సైడ్, ఇంకొక సైడ్ అయితే దోశ చేశాను. లాస్ట్ వీడియోలో దోశ ప్యాన్ గురించి డీటెయిల్స్ అవి అడుగున్నారు కదా. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాన్ అయితే రీసెంట్గానే ఆర్డర్ పెట్టాను, చాలా బాగుందండి. ఊర్లో మా అమ్మలకి ఒకసారి ఆర్డర్ పెట్టినప్పుడు చాలా మంచిగా బాగుంది అని చెప్పింది అనమాట. సో అందుకని నేను మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను, కాకపోతే ఆ వీడియో ముందు ఎడిటింగ్ చేసి పెట్టున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకోలేకపోయాను. ప్యాన్ అయితే చాలా బాగుంది, కొత్తది కాబట్టి బాగానే ఉంటుంది, కానీ మనం కేర్ చేసే దాంట్లోనే ఉంటుంది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను క్లీనింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. ఏ ఫెస్టివల్స్ అయినా అండ్ అలాగే ఇలాంటి అకేషన్స్ ఉన్నా కూడా డస్టింగ్ వర్క్ అనేది మస్ట్ అండ్ షూట్ చేస్తాను. సో దట్ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ అవన్నీ కూడా జరిపి దుమ్మది తుడుస్తూ ఉన్నాను కదా, ఎందుకంటే ఈ కార్నర్లో డెకరేషన్ చేద్దాము అనుకుంటున్నాను. ఈరోజు బయట నుంచి ఫుడ్ ఏమీ ఆర్డర్ పెట్టట్లేదు. సమోసా అని చెప్పి శాండ్విచ్ అని ఇలాంటి స్నాక్స్ ఏమీ ఆర్డర్ పెట్టట్లేదు. కంప్లీట్గా నేనే కుక్ చేస్తున్నాను పిల్లల కోసం. అలాగే డెకరేషన్ అది కూడా నేను టెడ్డీయే చేస్తాము. టెడ్డీ స్కూల్కి వెళ్ళింది కదా, 3:30కి అయితే స్కూల్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత డెకరేషన్ అనేది స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఈలోపు చిన్న చిన్న పనులుంటే ఫినిష్ చేసేస్తున్నాను. టెడ్డీ స్కూల్ ఫ్రెండ్స్ని అండ్ మా ఫ్లాట్స్లో ఉన్న కొంతమంది పిల్లల్ని అయితే ఇన్వైట్ చేసింది. నేనైతే కంప్లీట్గా డిన్నరే ప్లాన్ చేస్తున్నాను. స్నాక్స్ అంటే లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి తిని పడుకోవాలంటే, అందుకని చెప్పి నేను ఇక్కడే డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. టెడ్డీ అయితే వద్దు మమ్మీ స్నాక్సే చెయ్యి అంది. స్నాక్స్ అయినా వాళ్ళు తినేసి వెళ్తారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయరు కదా, అందువల్ల నేను డిన్నరే చేసేద్దాము, ఎలాగో ఎర్లీగానే చేసేస్తాను కదా, ఈ డే అంతా నాకు టైం ఉంది చేయడానికి, చేస్తానని చెప్పాను. అందుకోసం ఫస్ట్ నాకు ఈ క్లీనింగ్ డస్టింగ్ ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయిపోతే కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి. కొంచెం లేట్గానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు వచ్చి డిన్నర్ చేసే టైం కల్లా మరి చల్లగా పోతుందని చెప్పి అలా ప్లాన్ చేశాను. చూస్తూ ఉండండి, వీడియోలో రెసిపీస్ మీతో కొన్ని అయితే షేర్ చేసుకుంటాను. ఈ కార్నర్లో ఖాళీగా ఉంది కదా, అందుకని చెప్పి స్టాండ్ ల్యాంప్ లైట్ అయితే ఈ కార్నర్లో పెడితే లుక్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఈ కార్నర్ అయితే అలా సెట్ చేస్తున్నాను. ఫస్ట్ చైర్స్ అన్ని ఇటు సైడ్ పెట్టేశానండి. డైనింగ్ టేబుల్ ఇలా ఉండడం వల్ల కేక్ అది పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి టేబుల్ని ఎక్కడికి జరపట్లేదు, ఇక్కడే ఉంచేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని ఊడ్చేసి తడిబట్ట పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి కిచెన్లో కొన్ని వర్క్స్ స్టార్ట్ చేసుకోవాలి.
వెజ్జీస్ అన్నీ కట్ చేసుకోవాలి. వెజ్జీస్ కట్ చేసుకుంటేనే నాకు పనులు అవుతాయి, కర్రీస్ అవి ఈజీగా అయిపోతుంది. ఆ రోజు నేను వెజ్ బిర్యానీ, పనీర్ కర్రీ, చపాతీ, నూడిల్స్, పాస్తా, గులాబ్ జామున్ ఎలాగో ముందు రోజే చేసి పెట్టుకున్నాను. అండ్ కేక్ అయితే బయటే ఆర్డర్ పెట్టేశాను. అలా పనులు అయితే ఉన్నాయి, అన్ని రెసిపీస్ అయితే అనుకుంటున్నాను. అవన్నీ చేయాలి అంటే టైం టేకింగ్ కదా, దగ్గర 3 అవర్స్ ఈజీగా పడుతుంది. అందుకని నేను ప్రిపేర్డ్గా ముందు ప్లాన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ డెకరేషన్ చేద్దామా, వంట చేద్దామా అని చెప్పి టెడ్డీ వచ్చేసరికి దాదాపు 2-3 వంటలైనా ఫినిష్ చేసేసి పక్కన పెట్టాను అనుకోండి. చపాతీలు పిల్లలు వచ్చిన తర్వాత అయినా టైం ఉంటుంది కదా, 7కి కేక్ కటింగ్ అది అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో చపాతీలు చేసేసి వేడివేడిగా ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను కొంచెం ఫాస్ట్గానే చేసేస్తానులేండి, చపాతీలు అవి అలవాటే, రెగ్యులర్గా చేస్తూ ఉంటా కాబట్టి చపాతీలు పిండి కలిపి పక్కన పెట్టేయాలి. అలాంటి పనులు అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని బట్టలు ఉంటే అవి ఫోల్డ్ అయితే చేసేసాను. మార్నింగ్ బట్టలు వేసున్నాను, అవి బయట కూడా ఆరేసాను. ఇంట్లో దాదాపు పని అయితే ఫినిష్ అయిపోయింది. కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి స్టార్ట్ చేస్తున్నాను అనమాట రెసిపీస్. ముందు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, కర్రీస్ చేస్తున్నాను కాబట్టి కర్రీస్కి సరిపడా. ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీ కోసం ఇలా వెజ్జీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక సైడు పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా అడిగారు కదా, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, జీడిపప్పు, గసగసాలు, అల్లం వెల్లుల్లి వాటి వరకు బాగా అలా వేయించేసి పక్కనైతే పెట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అవి ఆరే వరకు ఉంచేసి వన్ సైడ్ బెలూన్స్ అవి ఆర్డర్ పెట్టున్నాము, వచ్చాయి. అవి ఊతూ ఉంది టెడ్డీ అయితే. అలా బెలూన్ల పని చూసుకుంటూ ఉన్నాను. వన్ సైడ్ అయితే ఇలా వంట రూమ్లో వంట చేస్తూ ఉన్నాను. బిర్యానీ రైస్ ముందుగానే నానబెట్టున్నానండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టున్నాను. ఎసురు అది కొంచెం తక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, నాకు ఈజీ అయింది వంట చేయడము. ముందుగా కటింగ్ అది చేసి పెట్టుకుంటే ఎప్పుడు డెకరేషను చాలా బాగా వస్తుంది నాకు. ఈసారి అయితే అటర్ ఫ్లాప్ అయింది, బిస్కెట్ అయిపోయింది కంప్లీట్గా చెప్పాలి అంటే. ఎంత కష్టపడి చేసామో ఫైనల్గా చాలా బాధ అనిపించింది. ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తూ ఉంటారు కదా, చెప్తాను మీకు. పన్నీర్ కర్రీ కోసం అని చెప్పి ఇలా ప్యాన్ అయితే పెట్టున్నానండి. బటర్ వేసుకున్నాను, ముందుగా పట్టి పెట్టున్నాను కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. బటర్లో 2 బిర్యానీ ఆకులు వేస్తే సరిపోతుంది. ఈ పేస్ట్లోని ఉప్పు, కారం, కొంచెం కారం అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, గరం మసాలా వేసుకొని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించిన తర్వాత కొంచెం కసూరి మేతి అండ్ అలాగే కొంచెం బటర్ వేసి ఆపేసుకోవడమేనండి. ఒక 3-4 రెసిపీస్ అయితే చేసి వన్ సైడ్ అయితే పెట్టున్నాను. కాఫీ టైం నాకు. సరే కాఫీ తాగేసిన తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ చేద్దాము, మిగిలిన వంటలు స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇన్ని వంటలు వరుసగా చేస్తూ ఉన్నాను కదా, స్టవ్ కూడా బాగా హీట్ అయిపోతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. పన్నీర్ కర్రీ చేశాను, బిర్యానీ చేశాను, పాస్తా చేయాలి, నూడిల్స్ చేయాలి, చపాతీ పిండి కలిపి పెట్టున్నాను, చపాతీలు చేయాలి. ఈ 3 వంటలు అయితే చేయాలి. ముందుగా ఇవైతే చేసి పక్కనైతే పెట్టున్నాను. స్వీట్ ఆల్రెడీ ముందే చేస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట అయితే పెట్టున్నాను. అలాగే పిల్లలకి జ్యూస్ కూడా పట్టాలి, ఫ్రూట్ జ్యూస్ అనుకుంటున్నాను. ఆ పనులు అయితే ఉన్నాయి. ముందుగా కాఫీ తాగేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయి డెకరేషన్ అది కూడా కంప్లీట్ చేసుకొని కిచెన్లో మిగిలిన వంటలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నడుస్తూ ఉంది. కాఫీ తాగిన తర్వాత డెకరేషన్ అని చెప్పాను కదా, యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే బెలూన్స్ టై చేయడానికి స్ట్రింగ్ వస్తుంది, ఆర్డర్ పెట్టుకున్నాం. అది కూడా దాంట్లో పెట్టాల్సింది మేము క్లాత్కి ఉంటుందేమో ఫస్ట్ మొత్తం అంటించేసాము. ఆ బౌ అవి కూడా టెడ్డీ ప్రిపేర్ చేసింది, కట్ చేయడం అవన్నీ కూడా. ఎంతసేపటికి అంటిస్తుంటే క్లాత్ కాబట్టి కర్టన్కి అసలు ఉండట్లేదు.
ఫస్ట్ అంటించాము, చాలా చక్కగా ఉంది. అప్పుడే ఫోటో వీడియో తీసుకోవాల్సింది కదా. నేను కిచెన్లోకి వెళ్ళాను, టెడ్డీ రెడీ అవుదామని బెడ్రూమ్లోకి వెళ్ళింది. అంతే 5 మినిట్స్లో అన్నీ అలా చూసారు కదా, రాలిపోతూ ఉన్నాయి. దాదాపు అన్నీ పడిపోయాయి. ఎంతసేపు అతికించడానికి డబల్ టేప్ పెట్టాను, నార్మల్ టేప్ పెట్టాను, అస్సలు ఉండలేదు. చాలా బాధ అనిపించింది. అయ్యో డెకరేషన్ ఉంటే బాగుండు, కనీసం పిక్స్ వీడియో కొంచెం తీసుకుంటాను పిక్స్ అవి దిగే వరకైనా అని. బట్ ఏం చేస్తాము, ఉండని దానికి అలా కానిచ్చేసాము. ఇక ఆ రోజు వర్క్ ఉండడం వల్ల నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను ఇలాగా. నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది, పిల్లలందరూ ఎర్లీగా లేయాలి కదా. 8:30, 9 వరకల్లా కంప్లీట్ చేసేసాము పార్టీ అయితే. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.